కులగణన మీన్స్ మీ దాని డెఫినేషన్ కూడా మీరు రాయలేకపోతారు, మీరు చెప్పలేకపోతారు. సర్వేలు జరుగుతుంటేనేమో ఇన్వెరేటర్లు వచ్చినారు, ఏదో ప్రపంచం బద్దలైనట్టు తిరుగుతున్నారు, చేస్తున్నారు అని మీరే చెప్పారు. కులగణన అనేది ఏంది? నువ్వు ఏ కులం చెప్పడానికే కదా. అసలు ఆ క్వశ్చనర్ ఎట్లుంది? క్వశ్చనర్లో ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఆధార్ కార్డుతో వాళ్ళకేం అవసరం? నా ఇన్కమ్తో వాళ్ళకేం అవసరం? నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, గతంలో ఈ ప్రభుత్వం నుంచి ఏం బెనిఫిట్ పొందినావు, నీకు ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏమేమి బండ్లు ఉన్నాయి, అవన్నీ ఏం అవసరం అండి? కులగణన అనేది రెండే ఇష్యూస్. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఏంది, వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్ ఏంది, అదొక కాలం. రెండోది ఏంటంటే మీరే క్యాస్ట్. సింపుల్ అదే కదా. దానికి ప్రజల్ని ఒక భయానకం, ఏదో రాహుల్ గాంధీ గారు వచ్చేసి ఇక దేశానికి ఆదర్శంగా ఉంటామని చెప్పి ఏదో పెద్ద హరీబరీ చేసి దాన్ని స్టార్ట్ చేసి, బట్ ఆ క్వశ్చన్ ఏంది? కులగణన అంటే ఏంది? ఏ కులం నీదని చెప్పేదే కదా. దానికి ఇన్ని ఎందుకు పెట్టిన దాంట్లో? అందుకే ప్లానింగ్ అయ్యి ప్రజలు కూడా మీరు చూస్తున్నారు, టీవీలో, పేపర్లో, మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు, వాళ్ళంతలో వాళ్ళే వాలంటరీగా బైకాట్ చేస్తారు. మేము ఇయ్యమంటారు. మీకు జరుగుతుంది అదే. దాంట్లో ఏ పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ కాలే. వాళ్ళ మీదకి పోయి ఇది చేయండి చేయొద్దు అని ఎవరు చెప్పలే. ఇది వాలంటరీగా ఎక్కడ పడితే అక్కడ ఈ పరిస్థితులు వస్తున్నాయి. అరే సింపుల్ కదండి. రెండోది, ఆ రోజు సకల జనులకు సంబంధించినటువంటి సర్వే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక రోజులో చేసి అది చేయండి. ఈ కాలయాపన అక్కర్లేదు. రెండోది, లోకల్ బాడీ ఎలక్షన్ డిసెంబర్లో పెడతాం, జనవరిలో పెడతాం అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తూ కులగణన జరగకుండా, రిజర్వేషన్లు తేల్చకుండా, బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా ఎట్లా పెడతారండి? ఎట్లా పెడతారు? ఇదంతా ఎట్లా అయిపోయిందంటే కోఆర్డినేషన్ లోపం ఉంది, హరీబరీ ఉన్నది. ఈ హరీబరీ చేయకండి. రెండోది ఏంటంటే మీరు క్వశ్చనర్ పెట్టేటప్పుడు సింపుల్ గా పెట్టండి. రెసిడెన్షియల్ అడ్రస్, నేను, మా కుటుంబంలో ఎంతమంది, మీరే కులం. కులగణన డెఫినేషన్ అది కదా. ఇది వదిలిపెట్టి దాంట్లో 20 పెట్టి 30 పెట్టి ఎందుకు చేస్తారు? 75 పోనీ పెట్టినరా, అధికారులు పోతారు పాపం. సరే, గవర్నమెంట్ డ్యూటీలు వేసినప్పుడు వాళ్ళు పోతారు. ఎక్కడ రెస్పాన్స్ వస్తుందా వాళ్ళని అడగండి. వాళ్ళు మాకు ఏం అక్కర్లేదు, వెళ్ళిపోండి మీరు. వాళ్ళ టైం వృధా అవుతుంది పాపం. వాళ్ళు తిరగలేక చస్తున్నారు. వాళ్ళు ఉన్న మ్యాన్ పవర్ తక్కువ. రెండోది, వేరియస్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇప్పుడు జిహెచ్ఎంసీకి చాలా పనులు ఉంటాయి, వాళ్ళని తీసుకుపోయి దాంట్లో వేసారు. నేనేమంటా అంటే మీరు చేసేది ప్రాపర్ గా ప్లాన్ చేయండి. మీరు 1 days or 2 days పెట్టండి. అందరు ఇంటికాడ ఉంటారు. ఆ రోజు కర్ఫ్యూ లెక్క లేదా కేసీఆర్ గారు పెట్టినప్పుడు? అట్లా చేయండి. ప్రాపర్ ఫార్మాట్ లో రండి. డెఫినెట్ గా నేను ఒక్కొని వివరించాక పోవడం మూలాలను, చేయకపోవడం మూలాలను ప్రపంచం మేము ఆగిపోదు కదా. నేను ప్రజలతో పాటు నేను ఒక్కొని. కాబట్టి మీరు ప్రాపర్ ఫార్మాట్ లో రండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టి అనవసరంగా ప్లానింగ్ కు గురి చేయకుండా బాధ్యతగా చేయండి. తప్పకుండా వెల్కమ్ చేస్తాం. కేవలం రేషన్ కార్డుల విషయాల తొలగింపుకే ఈ సర్వే తీసుకోవడానికి ప్రజలలో అపోహ. నేనేమంటున్నా, రకరకాల అనుమానాలు ప్రజల మధ్యన ఉన్నాయి. అధికారులు పోతే కూడా వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ కూడా ఇస్తలేరు, ఎలగొడుతున్నారు. అది చూసుకోండి, ఎందుకు ఎలగొడుతున్నారు ఏంది అనేది మీరు చూసుకోండి. అంతేగాని ప్రతిదీ పొలిటిసైజ్ చేయాలి, ప్రతిదీ రాజకీయం చేయాలని మేము కోరుకుంటలేము. మేము మంచి పనులు చేసినప్పుడు తప్పకుండా సపోర్ట్ చేస్తాం. ప్రజలకు అర్థం కాని పక్షాన, ప్రజలకు ఇబ్బందులైన పక్షాన తప్పకుండా మా దృష్టికి చేస్తారు. తప్పకుండా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే బాధ్యత మాది కాబట్టి డెఫినెట్ గా పనిచేస్తాం. నేను మీకే అడుగుతున్నా, మీరు కూడా బస్తీలలో మీరు ఒక భాగమే, మీరు కూడా అదే బస్తీలో నివాసం ఉంటున్నారు. ఏం అడుగుతారు వాళ్ళు? ప్రజలు ఏం చెప్తారు? ప్రజలైతే ఆ పేపర్ చూసినాక ఫస్ట్ నడువు అని చెప్తారు, పేపర్ వాపస్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోమంటూ. ఎందుకు అవసరం? కులగణన దేశానికి ఆదర్శం. ఆ రోజు పెద్ద పెద్ద లంబా చౌడ మాటలు గొప్పగా మాట్లాడారు, సంతోషం. 75 క్వశ్చన్లతో క్వశ్చనే లేదు. ఇప్పుడు నా కులం తెలుసుకోవడానికి 75 కాలంలో ఫార్మేట్ లో 75 క్వశ్చన్స్ అవసరమా? అవసరం లేదు కదా. రెండే, నేను, నా కుటుంబం ఎంతమంది, ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నావు, నేనే కులం, అంతే కదా. ఆ పద్ధతిలో చేస్తే తప్పకుండా ప్రజలు అప్రిషియేట్ చేస్తారు.